అదే ఇప్పుడు మనం ఎక్కబోయే అపార్ట్మెంట్. కాదు ఎవరెస్ట్. లేజిక మనకి రెస్ట్. డన్. ఓకే. యా 1 2 సక్సెస్. సాధించా. మీరు సాధించారని నాకు తెలుసురా. సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? రాంగ్ క్వశ్చన్. కప్పన్న చోట పాముకి, దొంగన్న చోట పోలీసులకి ఎవ్వరూ చెప్పక్కర్లేదురా. పసిగట్టేస్తా. మీ ఉద్దేశం చూస్తుంటే మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు. మేము దొంగలం కాదు సార్. ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళ. ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళ అయితే హిమాలయాల్లో ఎక్కాలి కానీ కాంక్రీట్ జంగిల్ లో అపార్ట్మెంట్స్ ఎక్కేస్తున్నారేంట్రా? అంటే ఇలా ప్రాక్టీస్ చేయమని గురుగారు చెప్పారండి. గురువు గారా? వాడెవడు? మౌంటైన్ మంగారావా? వాడెవడు? అది నేనే, వాళ్ళ ఇంటి వానర్. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటండి టికెట్ దొరకని క్యాండిడేట్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగినట్టు ఇలా టెన్షన్ గా తిరుగుతున్నారేంటి? ఏం లేదే, రోజు వారింటికి వచ్చే నా శిష్యులు ఏడైనా రాలేదేంటా అని. నీ చాదస్తం గాని పాపం వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏమో. వాళ్ళు నా శిష్యులే, చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. బానే ఉంది. అదిగో కాల్చుకొచ్చారు చూడండి. ఎవరెస్ట్ పిచ్చి తగిలే ఏంటి బాబు ఏమైంది? అపార్ట్మెంట్ ఎక్కుదామని ప్రాక్టీస్ చేస్తుంటే నేను చెప్పా, మీరు పోలీసులకు దొరికిపోయారు. నేను దొంగలం కాదండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎడాపెడా వాయించేశారు. ఇంకెక్కడ ఉండడం మంచిది కాదని తెలివిగా తప్పించుకొచ్చేశారు. కరెక్ట్? మీకెలా తెలుసా? నేను చేసింది మీరు చూసినట్టు చెప్తున్నారు. ఆయనకి ఇంతకుముందు ఇలాగే జరిగింది. అయినా ఆ ఎవరెస్ట్ ఏదో మీరే ఎక్కేయచ్చు కదా. చూడు శ్రీవల్లి, నాకున్న బరువు బాధ్యతలతో చిన్న చిన్న కొండలే ఎక్కలేకపోతున్నాను. అంత పెద్ద కొండలు ఎలా ఎక్కగలను చెప్పు? చాలండి, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను. ఏమయ్యా ఎందుకయ్యా మీకు ఈ కష్టాలు? టైం కార్ రెంట్ కట్టేస్తే మీకు ఈ కష్టాలు ఉండవు కదా. భలేవారు మేడం, టైం కు రెంట్ ఇచ్చేవాళ్ళం అయితే ఎక్కడో పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ పెంట్ హౌస్ లో అవ్వా కావాలి హన్స్కా కావాలంటే ఎలా కుదురుతుంది? శ్రీవల్లి, నువ్వు వెళ్ళి బూస్ట్ తీసుకురా, వాళ్ళకి సలహాలు ఇవ్వకో. వీళ్ళ మోహన్ కదా ఒక్కటే తక్కువ. బూస్ట్ తీసుకురా. వెళ్తున్నాను. చూశారా, మీరు బలంగా ఉండాలంటే బూస్ట్ తెప్పిస్తున్నాను. బూస్ట్ వేస్ట్ సార్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ గా బూస్ట్ తాగి ఎండలో రోస్ట్ అవుతున్నారు తప్ప ఎవరెస్ట్ ఎవరు ఎక్కుతున్నారా? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? మోస్ట్ వాంటెడ్ గా మనీ ఇవ్వాలి. ఎంత? 2000. షాక్ అయ్యారా? కాదు, ఎక్కువ అయ్యారని షేక్ అయ్యారా? నువ్వు ఇప్పుడు షాక్ అయ్యావా? అయినా మీకు మనీ ఎందుకురా? కేరళ వైద్యానికి. మీరు ఆంధ్రాలో ఉండి కేరళ వైద్యం ఎందుకురా? ఈ మధ్య కేరళ వాళ్ళు ఆంధ్రలోను, ఆంధ్ర వాళ్ళు కేరళలోను వైద్యం చేయించుకుంటున్నారు. అలా అయితే మీకు బలం వస్తుందా? ఎవరెస్ట్ కూడా ఎక్కచ్చు. అయితే ఇదిగో డబ్బు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పల్లంలో వెళ్ళి ఎత్తుగా ఎక్కండి. ఓకే సార్. వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను చిత్తుగా తాగి మత్తుగా పడుకుంటాను. వీళ్ళేరి? కేరళ వైద్యానికి వెళ్ళారు. కేరళ వైద్యమా? ఆంధ్రుడు కదా, అందుకే అక్కడికి వెళ్ళారు. మౌంటైన్ మంగళూరు 2000 వైద్యం సరిపోతా అంటావా? వైద్యానికి సరిపోవురా, మద్యానికి సరిపోతాయి. పద బార్కెళ్దాం. అయితే ఓకే. ఓకే. ఏంటి గట్టిగా అరిచావ్? మన ఇంట్లో దొంగలు పడ్డారండి. నిజమా? నిజం. చూడండి సామాన్లు ఏమి లేవు. అవునే, టీవీ ఏది? ఫ్రిడ్జ్ లేదు, డబల్ కాట్ లేదు, సోఫా సెట్ లేదు. ఏమిటే వీడు? కంచం నుంచి మంచం దాకా, టీవీ నుంచి TVS 50 దాకా మొత్తం ఎత్తుకుపోయాడంటే వీడు సామాన్యమైన దొంగ కాదు. జేబు దొంగ, గజ దొంగ, యమ దొంగ, దొంగలకు దొంగ. అయినా వాడిని చూస్తే వాడంత దుర్మార్గుడు అనిపించలేదు శ్రీవల్లి. దుర్మార్గుడని అనిపించలేదా? అంటే మీరు వాడిని చూసారా? నాన్సెన్స్. చూడటం ఏంటి? షెల్టర్ ఇచ్చింది కూడా నేనే. కావాలంటే నువ్వు కూడా చూడు. సార్, అది మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ లేనట్టుంది. అవును సార్, ఇదే మొదటిసారి. ఇంకెప్పుడు చేయండి సార్. చెయ్యి, ఇలాగే చెయ్యి. నీలాంటి వాళ్ళు ఇలా చేస్తుంటేనే నాలాంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు ఇంకా ఇలాంటి ఎత్తులు ఎన్నో ఎక్కాలి. నాతో రా, లోపల మాట్లాడుకుందాం. రా నాయన, నీ రాకతోటి మా ఇల్లు పావనమైంది. సార్, నేను ఎవరంటే నేను చెప్తా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి రెస్ట్ లేకుండా కష్టపడుతున్న మహా వ్యక్తి. ఈ దేశానికి నీలాంటి వాడు చాలా అవసరం.
నేను చూస్తుంటే నాకు ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్వే గుర్తుకొస్తుంది. వాళ్ళెవరు సార్? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులు నాయన. నువ్వు కూడా వాళ్ళ లిస్ట్ లో జాయిన్ అవుతూ గాని రా నాయన. ఇదే నా ఇల్లు, అదిగో నీ రూమ్, అదిగో అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఆకలిస్తే అక్కడ అన్నం తిను, దాహం వేస్తే ఇక్కడ నీళ్లు తాగు. సార్ అది లేదు అంతం లేదు, నువ్వు ఎక్కువలసిందలా శిఖరం ఒక్కటే. మౌంటైనింగ్ చేసే వాళ్ళకి రెస్ట్ బాగా అవసరం, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. అన్నట్టు ఈ ఫర్నిచర్ అంతా నీదే, నీ సొంత ఇల్లు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఓకే, ఇప్పుడు గుడ్ నైట్. చూసావా? చిచి, ఇల్లంతా దొంగ చేతిలో పెట్టారు కదండి, మీ మౌంటైన్ పిచ్చి తగలయ్యా. శ్రీవల్లి, నన్ను ఏదన్నా అంటాను, నా ఆశయాన్ని మాత్రం గిచ్చిపడుతుంది. కర్మ కర్మ, నీదా నాదా? ఇద్దరివి. అలా అయితే ఓకే. ఎక్కడికి వచ్చావరా మనం? కళ్ళ గంతలు ఇప్పండి. హాయ్ జాక్సన్. ఎస్ మేడం. తీసుకోండి. ఇదేంటి డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు? ఎక్కువ మాట్లాడకుండా ఇవి తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళండి. అసలు ఎందుకు? తీసుకోండి, తీసుకోండి, వెళ్ళండి. కమాన్. ఇదేంట్రా? రెడీ మేడం? ఫోటో కోసమా? ఆ మొత్తం ముందే చెప్పచ్చు కదా. అలా కాదు, అడ్వర్టైజ్ చేస్తున్నట్టు. ఓ వేరియేషన్ కావాలా? అవును, ఈ టైప్ లో ఫోటోలు ఎందుకు తీస్తున్నట్టు? రేపు మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నా సేఫ్ సైడ్ కోసం. జాక్సన్, ఎస్ మ్యామ్. ఓపెనర్, యూ ఫస్ట్ గో. వారి బాయ్రా. ఒరే గిడిలాడా, యూ మస్ట్ డౌన్. ఎంత బాగా జీకుతున్నాడు. ఎక్కడికి వచ్చావురా? ఏమరా నాకేం తెలుసు. దిగండి. జరిగి హలో బా. అవును, ఆంటీ ఇంట్లో నువ్వుండగా చాటింగ్ లో దొరికిన మమ్మల్ని ఎందుకు పిలిపించుకోండి? ఒక్కసారి అది చూడండి. అదన్నమాట. ఓకే, వెళ్ళండి. పోనీ. నిజంగా ఇలాంటి ఆంటీ పక్కన ఉండడం మన అదృష్టం రా. చూస్తున్నావు తొక్క, తాళం బాగానే పడిందిరా. టైం దాటిపోతే మనకు పడుతుంది బొక్క. గురువు గారు ఎక్కడికి ప్రాణమైనట్టున్నారే. ఆంటీని కొండెక్కిన్నామని. ఆంటీని కూడా వెళ్ళట్లేదా మీరు? కొండ అంటే ఆ కొండ కాదురా, తిరుపతి కొండ. అక్కడ మేమిద్దరం హ్యాపీగా. అబ్బా, ఇన్నాళ్ళకి పక్క వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నారు. ఆ సంగతి సరే కానీ ఇతను ఎవరు కొత్తగా ఉన్నాడు? మాతోనే మా రూమ్మేట్. నేను ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు నుంచి చూస్తారు కదా. అదేలా? మా రూమ్ లో ఉండబోతున్నాడు. అది మీ రూమ్ కాదురా, మా రూమ్. అంటే మీ అంతటా మీరే రూమ్ తెచ్చేసుకోవడమేనా? వారసుకు ఒక్క మాట చెప్పాలి, ఇది కూడా లేదా? నేను ఉన్నప్పుడు ఇల్లు చేస్తే, నేను లేకపోతే ఇంకేం చేస్తారో. వెంటనే రూమ్ ఖాళీ చేసేయండి. మీరు ఎలాగంటే ఎలాగ మేడం, ఇప్పటికి ఎక్కడికి వెళ్తాం? నాకు అదంతా అనవసరం, వెంటనే ఖాళీ చేసేయండి. కాదు మేడం, వీళ్ళేంటో బతిమాలేది. ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, అయినా ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు దొరుకుతుంది కానీ 7 సార్లు ఎవరు స్టిక్ రావు ఫ్రెండ్ మన రూమ్మేట్ గా దొరుకుతారో చెప్పరా? ఏంటి 7 సార్లు ఎవరెస్ట్ ఎక్కావా? అవును. మరి టీవీలో గానీ పేపర్లో గానీ మావాడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. ఎదిగిన కొద్ది ఉదగమని మొక్క చెప్పిన మాట విన్నాడు. అలాగా? చూడు నాయన, నేను జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాను, కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేకపోయిననే కోరిక మిగిలిపోయింది. కానీ వీళ్ళ ద్వారా ఆ కోరిక తీరుతుందని ఆశతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు వీళ్ళకి తోడయ్యావు, చాలా సంతోషం నాయన. దాని మాటలకి ఉంది కానీ మీరందరూ హ్యాపీగా రూమ్ లో ఉండండి. ఏంటండి మీరు? టైం దాటిపోతున్న బొక్క మనకి రా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళండి. ఎత్తనా అంటే చాలా మంది. ఈ చోటనే ఏ లాలి నల్ల పూసలు రాలను కదా. ఎవడబ్బా ఇది గీసింది? నేనే సార్. ఏందబ్బా ఇది? నాకేంటి అర్థం కావట్లేదు. ఏం లేదు సార్. ఏమీ లేదా? అది- మరి ఎందుకు గీసావు? డైరెక్ట్ గా చెప్పయ్యా. సార్, ఆ, ప్రపంచం మొత్తం చీకటిగా ఉంది.
అందులో అందరూ నిద్రపోతున్నారు. మీరు కూడా గాఢంగా నిద్రపోతున్నారు. అంతా చీకటి. అది సార్ ఈ పెయింటింగ్ అర్థం. మరి నువ్వేం చేస్తున్నావు? కల్పనకి వస్తున్నా సార్. ఓ సార్ నీ క్రియేటివిటీ కృష్ణమూర్తి తీసుకెళ్ళా గీసావయ్యా నా పైకి వస్తావు. అయితే తీసుకోండి సార్. జస్ట్ 5,000. ఎంత? 5,000. 5,000. అవును సార్. నిద్రపోతున్నాను కదా, సార్. చేసిన తర్వాత ఆలోచిద్దాంలే. ఆ? ఆ, ఏంటి అబ్బాయా, ఈసారి ఒక్క పెయింటింగ్ కూడా నా దృష్టిని ఆకట్టుకోలేదు. సార్ మీ దృష్టి అంతా కొత్తగా వచ్చిన మన పిఏ మీద ఉంది కదా సార్. అబ్బాయి పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడుకుంటుందయ్యా, కొంచెం దూరం మెయింటైన్ చేసి చెప్తాను. ఇది బాగుంది, ఫాలో అయిపో. నా ఫేస్ కి లవర్ లేనట్టే నా పెయింటింగ్స్ కి లవర్స్ లేరేమో. రవి వర్మకే అందని అద్భుతం, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఎవరబ్బా ఇది గీసింది, నువ్వేనా? అవును సార్. నీ పెయింటింగ్ నాకు నచ్చిందయ్యా. నేను దేన్నైనా కళాత్మకంగా చూడడం నాకు అలవాటు. నీ పెయింటింగ్ లో కళని చూశాను, ఆత్మని చూశాను. ఎందుకు నీ పేరేటన్నావు? ఇంకా ఏమనలేదు సార్. అనలేదా? పోనీ ఇప్పుడు అను. రామ్. బాగుందయ్యా, నీ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది, నేను తీసుకుంటాను. మరి నువ్వేం తీసుకుంటావు? మీరు ఇస్తే డబ్బులు తీసుకుంటాను సార్. డబ్బు ఇస్తే బాగోదులే, చెక్ ఇస్తాను, తీసుకో. అలాగే సార్. నీ పెయింటింగ్ బాగా నచ్చిందయ్యా నాకు. దీనికి ఏమి ఇచ్చినా చాలా తక్కువ అవుద్ది. సార్. ఇదిగా అబ్బాయి, సార్. ఎల్రా, నువ్వు వెంటనే ఈ పెయింటింగ్ ని సార్. ప్యాక్ చేయించుకొని సార్. చిన్నగా మన కారుతో తీసుకొచ్చి ఓకే సార్. నేను వెళ్ళొస్తాను అబ్బాయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. హలో. ఏ గుళ్ళు వెళ్ళు. నీ డైలాగ్ పాట అయిపోయిందా? యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేద్దామా? నిన్ను చూస్తే 60 కిలో కండ తప్ప 6 కిలో బ్రెయిన్ కూడా లేనట్టుంది. నీతో ఇప్పుడు యాక్షన్ పాట అంత అవసరం ఉంటావా? బుల్లిని కొడితేనే కదమ్మా పెద్ద నెలలు ఇంట్రొడక్షన్ అయ్యేది. తమ్ముడు చూడండి ఎలా కొట్టాడు. ప్రకాష్ రాజ్, నా తమ్ముడు వాసాయిరెడ్డి ఒంటరిగా దొరికినని అని పట్టుకొని చిత్తాబాద్ తావురా, నీ అంతు చూస్తారా? అన్నా తమ్ముడిని కొట్టింది మన సత్తు ప్రకాశ్ రాజు కాదన్నా, ఎవరాడనా? ఏరా జేపీ తమ్ముడు అని తెలుసా? అంకి తమ్ముడు మొద్దు సీనంత పబ్లిక్ ఫిగరే కదన్నా, తెలిసే కొట్టాడన్నా. పైగా ఆ జేపీ ఏం పీక్కొట్టాడు, పీక్కోమన్నాడన్నా. అంతా పడ్డాను. అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను చిత్తగా నేననుకుంటున్నా. అంత సీన్ లేదన్నా. గత 20 సంవత్సరాలుగా నువ్వు ఫ్యాక్షన్ గోడల కోసం నీ ఆస్తులు తగిలెట్టేసి అప్పులు బాగా తెలిసి వాడికి తెలియదన్నా. అందుకని నిన్ను వేదవ్వా అనుకునే ఛాన్సే లేదన్నా. నీ ఫీలింగా అన్ ఫీలింగా? ఆడియన్స్ ఫీలింగ్ అన్నా. చెప్పండి. మీరేం ఫీలింగ్ పెట్టుకోకుండా మన వెహికల్ తీసుకుపోయాలని పట్టుకోండి. అలాగే అన్న. కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వన్నా. బడ్జెట్ ప్రాబ్లమ్ అని తెలిసి ఒక్కసారి అడ్జస్ట్ అయిపోయి. ఒక్కసారి అయితే పర్లేదన్నా, ప్రతిసారి ఇలా అయితే కష్టం అన్నా. నేను వెళ్ళవన్నా. వెళ్ళకపోతే విలేని దానికి మా ఆయన వచ్చారా? ఈ ఒక్కసారి పోండి రాబాయ్. ఏమనంటే విలన్ సెంటిమెంట్ ఒకటి. పదరా బాయ్, పద. ఇంట్లో తీసుకపోయి అలా గుర్తుపడతాడు. బ్యాచ్ మెయింటైన్ చేయరు. ఇక్కడ ఉంది నలుగురు, పెద్ద బ్యాచ్. రండి రాబాయ్, రండి. పోండి తీసుకోండి రండి. జేపీ గారు ఎంత పెద్ద విల్లని చెప్పినా వినకుండా మీరు ఆ తమ్ముడు కొట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవర్రా లోపల తలుపు తీయండి. చెప్పానా నెక్స్ట్ సీన్ లో జేపీ గారు మన మీద రివెంజ్ తీర్చుకుంటాడని? రేకిచ్చా వీళ్ళు వాళ్ళేనంటావా? ఖచ్చితంగా వాళ్ళే. తీయండిరా, తలుపు తీయండి. అదిగో వాళ్ళేరా. ఏదో మేనేజ్ చేయరా? లోపల ఎవరు లేరండి. ఇది చాలా ఓల్డ్ డైలాగ్ రా. మర్యాద తలుపు తీస్తారా? పెట్రోల్ పోసి తగలబెట్టమంటా? రేకిచ్చా పెట్రోల్ లో తగలబెట్టే కన్నా తలుపులు ఇస్తాను నిన్నారా? తప్పదంటావా? బస్తీ మీద సవాల్. అంతే అంటావా? అంతే. నేను నమ్మకంతో తీస్తాను రా. అబ్బు ఇక్కడ దక్కుంటాను రా బాబు. బాబు ఏంట్రా వీళ్ళు వాళ్ళు కాదురా, బ్లేడ్లు అమ్ముకునే వాళ్ళు. నీ బ్లేడ్ నమ్ముకున్నాను కాదురా, జేపీ అని అనుచరులు. వాళ్ళే ఊరుకోనే జోక్లేస్తావు. జేపీ అని అనుచరులు అయితే కత్తులు కొట్టేస్తా వస్తారు కానీ బ్లేడ్లు ఏంటన్నా? నీకు వచ్చిన డౌట్ ఆడియన్స్ కి వస్తుందని ఎన్ని సార్లు చెప్పినా మా జేపీ అన్న వింటేనా? ఏమన్నంటే బడ్జెట్ ప్రాబ్లం అన్నా. కోపడకన్నా, పాత విలన్ రాజాలు లాంటి తప్పలేదు. ఇంతకి మేము ఏం చేయాలి చెప్పండి అన్న. నటించకండి, భయపడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు అర్థమైపోయిందా? ఇంతకి మీకేం కావాలన్నా? ఇది బాగుంది, కంటిన్యూ చేయి. రే
మా వాత్సాయన్ రెడ్డి కొట్టిన మన్మధుడు ఎక్కడ్రా అన్నపూర్ణ స్టూడియో రెస్ట్ తీసుకుంటారా మీరు జోకులు వేస్తే నవ్వడానికి మేమేమన్నా జోకర్లు అనుకున్నారా రేయ్ కోస్తే కుట్లేయడానికి కూడా పనికిరారా వాడెక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పండి కోసి కుట్లేసినా కూడా వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అన్న. వీళ్ళు దొరకపోయినా అనుకో వీళ్ళ దగ్గరికి వాడే వస్తాడు. రొటీన్ ప్లాన్ అయినా కరెక్ట్ ప్లాన్ రేయ్ పదండ్రా ఎక్కడికన్నా? జేపీ అన్న దగ్గరికి రా అన్న, మిమ్మల్ని చూస్తే మమ్మల్ని వదలాలే లేరు. ఈర కుమ్ముడు అంటే వచ్చేస్తామన్నా. సరే పదండ్రా బాయ్ పదండ్రా బాయ్ పదండి. కొట్టరు కదా తంబి, ఇంకా బాగున్నాడు ఎందుకు కొట్టారా?